అందరికీ నమస్కారం. జన హృదయ నేత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటన చాలా విజయవంతమైంది. ఈ యొక్క పర్యటనను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. మీరు నిన్న జగనన్న పర్యటన మీరు చూశారు. ప్రతి దగ్గర కూడా పోలీస్ ఆంక్షలు, ఎవరు కూడా ఈ యొక్క జగనన్న పర్యటనకి రాకుండా పోలీసులు ఎన్ని ఆటంకాలు కలిగించారో మీరందరూ కూడా చూశారు. ఎన్ని పోలీస్ ఆంక్షలు ఉన్నా ఈ యొక్క జనాల్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఎందుకంటే ఆయన అందరూ హృదయాల్లో ఉన్నారు. మీరు ఎన్ని పోలీస్ ఆంక్షలు పెట్టినా, ఎన్ని బార్కెడ్లు పెట్టినా, ఎన్ని లాఠీ చార్జీలు చేసినా సరే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అదరలేదు, బెదరలేదు. మీరు ఇప్పటికైనా గ్రహించాలి, ప్రజల మనసుల్లో పుట్టే నాయకుడిని ఎవ్వరూ ఆపలేరు. నిన్న 11:30 గంటలకు విశాఖపట్నంలో మొదలైన జగనన్న యాత్ర నిన్న ఈవినింగ్ 5 గంటలకు అంపోలుకి చేరుకోవడం జరిగింది. నిన్న జగనన్న ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంపోలు జైల్లో బంధించింది. ఆ యొక్క కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి మరియు అప్పలరాజు గారికి సంఘీభావం తెలియజేయడానికి మా అందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంపోలు రావడం జరిగింది. నిన్న మొత్తం ఎంటైర్ జగనన్న కార్యక్రమంలో ఎన్నో చూసాం. ఆ యొక్క జనసందోహం, ఆ యొక్క జనాల తాకిడి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి కూడా చెల్లదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. జగన్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఏంటో నిన్న శ్రీకాకుళం పర్యటనలో మరోసారి నిరూపితమైందని చెప్పి ప్రతి ఒక్క కూటమి నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే అటువంటి పర్యటనలో రోజు కూడా రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డైలీ చేస్తూనే ఉంటారు. కానీ మీరు కంపారిజన్ చేయండి, జగనన్న పర్యటనలకి వాళ్ళ పర్యటనలకి మీరు కంపారిజన్ చేస్తే ఏమాత్రం కూడా పొంతన ఉండదు. వీళ్ళకి వాళ్ళకి నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అదే ప్రజల నుంచి పుట్టే నాయకుడికి మామూలుగా మాటలు చెప్పుకొని రాజకీయం చేసే వాళ్ళకి తేడా అని చెప్తూ ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.